ఇటీవల కాలంలో ఆరుగాలపు శ్రమను కాపాడుకోవటం అన్నదాతకు కత్తి మీద సాములా మారింది. ప్రకృతి ప్రకోపాలు ఓ పక్క, చీడపీడల దాడి మరో పక్క. ఉన్నవి చాలవన్నట్లు అటవీ ప్రాంతానికి చేరువలో ఉన్న గ్రామాల్లో వన్యప్రాణుల బెడద కర్షకులకు పెద్ద సవాలుగా నిలిచింది. వాటి బారి నుంచి పైర్లను కాపాడుకునేందుకు కర్షకులు నానా తంటాలు పడటం మనం చూస్తుంటాం. ఈ క్రమంలో మెదక్ జిల్లా రైతులు అడవి జంతువులను తరిమి కొట్టేందుకు ఏం చేస్తున్నారో మీరే చూడండి. చెంగును దూకే జింకలు చూసేవారికి ఆహ్లాదంగా అనిపిస్తే అక్కడి రైతులకు మాత్రం వాటిని చూస్తేనే గుండె బేజారిపోతుంది. కంటికి కనిపించకుండా మాటేసి పంటను మటుమాయం చేసే అడవు పందులంటేనే హడలిపోతారు అన్నదాతలు. ఇక కోతులు బెడద పలు ప్రాంతాల్లో జటిల సమస్యగా మారింది. అడవులను నరికేయటంతో జనావాసాల్లోకి పంట పొలాల్లోకి వచ్చేస్తున్న వన్యప్రాణుల సంఖ్య అధికమవుతోంది. వీటి బారి నుంచి పైర్లను కాపాడుకునేందుకు కర్షకులు ఎప్పటికప్పుడు వినూత్నంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. పొలాల చుట్టూ రంగురంగుల చీరలను కట్టి కొందరు అడవి జంతువులను బెదరగొట్టేందుకు ప్రయత్నిస్తుంటే మరికొందరు వింత వేషాలు, వింత శబ్దాలతో, ధ్వని అనుకరణలతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ దీపపు ఎరలు కూడా వాటిలో భాగమే. మెదక్ జిల్లా కేంద్రమైన శివంపేట గ్రామానికి చెందిన రైతు మరో ప్రయోగానికి తెరతీశారు. వెలుతురుంటే అడవి పందులు రావనే దృష్టితో ఎర్ర రంగు బిందెలను తెచ్చి వాటిలో కొంతమేర ఇసుకను నింపి దానిలో కిరోసిన్తో వెలిగే దీపాలను ఏర్పాటు చేశారు. ఆ దీపం ఆరిపోకుండా ఉండేందుకు దానిపై రాతిని ఉంచారు. ఈ బిందెలను చేను చుట్టూ మీటర్ దూరంగా కర్రలను పాతి ఆ కర్రలకు బిందెలను కట్టారు. ఎకరా చుట్టూ ఇలా ఏర్పాటు చేసి వెలుతురు వచ్చేలా చేయటం వల్ల అడవి జంతువులు పైరుదరికి చేరటం లేదని రైతు చెబుతున్నారు. నాకు ఒక 20 గుంటల భూమి ఉంది. ఇక్కడ ఆరుతడి పంట పెడితే అన్ని అడవి పందులు ఖరాబ్ చేసినాయి. ఖరాబ్ చేస్తే నాకు ఆలోచన వచ్చి ఇంతకుముందు పోయినసారి 2 సంవత్సరాల ముందు కూడా ఇదే విధంగా ఎర్ర బిందెరాలు దీపాలు పెడితే అక్కడ రాలేవని చెప్పి ఇప్పుడు అది కూడా అదే ఆలోచనతోటి మళ్ళీ ఇక్కడ పెడితే ఇప్పుడు పందులు అయితే రావటం లేదు. మంచిగా ఉంది. ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ అనేది మరి అందరు రైతులకు ఇవ్వడానికి మరి ఒక స్కీమ్ని ప్రభుత్వంలో ఉంది. ఇండివిజువల్ రైతుకైతే 1000 మీటర్ల వరకు మేము సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. 50% సబ్సిడీలో ఇస్తాము. పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి రైతులు మన జిల్లాలోని వ్యవసాయ అధికారులను సంప్రదించినట్లయితే వారు మీకు కావాల్సినటువంటి సలహాలు ఇస్తారు. మేము మాత్రం 50,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రైతు ఆచరిస్తున్న విధానం సత్ఫలితాలనిస్తుండటంతో తోటి రైతులు ఇలా దీపాలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. అడవి పందుల బారి నుంచి పైర్లను రక్షించుకునేందుకు సోలార్ కంచి ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి సర్కారు రాయితీలను కూడా అందజేస్తోంది. ఈ సమ్మర్ పంటలు సజ్జ సాగు చేయడం వల్ల చాలా పందుల బెడత ఇబ్బందికరంగా ఉంది. చాలా రాత్రి పంట తీవ్ర నష్టమవుతుంది. అయితే తనకు తట్టినటువంటి ఆలోచనతోని తక్కువ ఖర్చుతోని ఎర్ర కలర్ ఉన్నటువంటి బిందెల్ని ఆ బిందెల్లో కిరోసిన్ పోసి దీపాలు పెట్టించి దాని ద్వారా పంటని కాపాడుకున్నాడు. ఇదే మాదిరిగా తోటి రైతులు గిట సహకరిస్తున్నారు. ఇంకా దీన్ని చూసి చుట్టూ ఉన్నటువంటి రైతులు గిట ఇదే పద్ధతి అవలంబించి తన పంటను కాపాడుకోవడానికి మంచి ఆలోచన. అదే విధంగా ఇవే సజ్జలు కాకుండా మొక్కజొన్న, రాగులు కానీ ఇంకా ఇతర ఆరుతడి పంటలు ఏ పంటలైనా పందుల నుంచి కాపాడుకోవడానికి ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. సోలార్ కంచెల ఏర్పాటుపై అవగాహన లేకపోవటం, ఖర్చు ఎక్కువనే అభిప్రాయంతో చిన్న సన్నకారు రైతులు ముందుకు రాలేకపోతున్నారు. కానీ సర్కారు అందిస్తున్న రాయితీలను అందిపుచ్చుకొని కంచెను ఏర్పాటు చేసుకుంటే అడవి జంతువుల బారి నుంచి పైర్లను కాపాడుకోవచ్చు.